దినం ఆ దారం మీద ఆ పోగు మీద చూసి 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 ఆ కంటి చూపు కోల్పోతా ఉన్నాడు సార్. కాబట్టి దయచేసి అందరినీ ఒకే దృష్టితో చూడొద్దండి. మా చేనేత కార్మికుని ప్రత్యేకంగా చూడండి. మా చేనేత కార్మికుని ప్రత్యేకంగా చూసి 50 సంవత్సరాలకే కంటి చూపు పోతా ఉంది. కాబట్టి దయచేసి 50 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వండి. మాకు 60 సంవత్సరాలు 65 సంవత్సరాలు అనేటువంటి నిబంధన మాకు పెట్టద్దండి అని నేను కోరితే, ఆ రోజు కంబైన్డ్ స్టేట్లో 40,000 మందికి 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చి ఆదుకున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నా ద్వారా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. నా ద్వారానే ఆ రోజు ఇంప్లిమెంట్ అయింది. ఆ రోజు తెలుగుదేశం పార్టీనే ఈ కాపాడబడిందని సందర్భంగా మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా సార్ మాకు గృహాలు మంజూరు చేస్తూ ఉన్నారు. మన చేనేత కార్మికులు కూడా ఇండ్లు కడతా ఉన్నారు. కానీ మాకు ఇండ్లు సపరేట్గా కట్టండి సార్. మేము ఆ వార్పు ఇంట్లోనే వేసుకుంటాము. ఒక 5-6 గజాలు పొడుగుండే ఇల్లు తప్ప మాకు ఇచ్చిన ఇల్లు సరిపోదు. కాబట్టి హౌస్ కమ్ వర్క్ షెడ్ కట్టండి, లేకపోతే ఈ ఇల్లు మాకు పనికి రాదని చెప్తే, ఆ రోజు 1000 ఇల్లు 40,000 ఇండ్లు హౌస్ కమ్ వర్క్ షెడ్ ఇచ్చి ఆదుకున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నా ద్వారా. అదేవిధంగా చేనేత కార్మికుల యొక్క రుణాలు మాఫీ చేయమని డిమాండ్ చేశాం. ఎన్నిసార్లు డిమాండ్ చేసినా, ఎన్ని సందర్భాల్లో తీసుకుపోయినా 6 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి చేయలేకపోయాడు. మళ్ళా నేను పోయి మన కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి మాకెందుకు సహాయం చేయరు సార్, మా చేనేత కార్మికుడు ఏ విధంగా అప్పులు తెంచగలుగుతాడు సార్ మిల్లుల్లో తయారైండే వస్త్రానికి ఈరోజు చేనేత మీద తయారైండే వస్త్రానికి 30% తేడా ఉంది సార్. మేము మిల్లులు బయట పట్ట అమ్ముకోలేకపోతున్నాం సార్. మేము వస్త్రాలు తయారు చేసేది తప్ప వేరే వృత్తి లేదు సార్ మాకి. మేము దాని మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నాం. మాకు అదే వృత్తి, అదే ఆధారము. కాబట్టి మా జీవనాన్ని బాగు చేసేదానికోసం ఆ 30% ఆ వేరియేషన్ కాపాడేదానికోసం మాకు ఇవ్వండి సార్ అంటే, ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి నా ద్వారా 300 కోట్ల రూపాయలు ఆ రోజు మాఫీ చేసినటువంటి విషయాన్ని కూడా మీరు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని కూడా గతంలో అధికారంలో ఉన్నప్పుడు డివైడ్ అయినటువంటి స్టేట్లో నేను డిమాండ్ చేస్తే 110 కోట్ల రూపాయలు రుణాలు మాఫీ చేసేటువంటి పరిస్థితిని కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను.